నిన్నగాక మొన్న గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ప్రజల వీళ్ళు ఇచ్చిన హామీల మీద మరియు నిరుద్యోగుల పక్షాన హరీష్ రావు గారు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పకుండా ఎగిరెగిరి పడతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, జీవన్ రెడ్డి గారు మీరు సీనియర్ శాసనసభ్యులు, మీరంటే మాకు కూడా గౌరవం ఉంది. కానీ శాసన మండలి సభ్యులు సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. ఇంతకుముందు చేసిన దీని మీద మీరు సీనియర్ నాయకులుగా ఉంటూ మాకు కూడా మీ మీద గౌరవం ఉంది. కానీ మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడి మీ మీద ఉన్న గౌరవం మీరు దక్కించుకోవడం మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను. మీకు అవగాహన ఉందా లేదా నాకు తెలియదు. ఇవాళ హరీష్ రావు గారు ఏ సబ్జెక్ట్ మాట్లాడినా చాలా నాలెడ్జ్తోని చాలా అవగాహనతోని దాని మీద బాగా స్టడీ చేసే హరీష్ రావు గారు మాట్లాడతారు. అదేవిధంగా హరీష్ రావు గారు అడిగింది ఏంది, నిరుద్యోగాల పక్షాన మీరు అది 1:100గా మార్చండి, లేకుంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడతారు, 1:100 మార్చండి అని వాళ్ళ పక్షాన ఇవాళ హరీష్ రావు గారు డిమాండ్ చేసిండ్రు. హరీష్ రావు గారు డిమాండ్ చేసినప్పుడు మీరు దాని మీద సమాధానం చెప్పాలి తప్పితే 1:100 చేయలేము, దాన్ని చేస్తే కోర్టుకు పోయి స్టే చేస్తారు అని మీరు మాట్లాడడము ఇది నిజంగా మీకు ఎంత నాలెడ్జ్ లేదు అనేది ఇవాళ మొత్తము తెలంగాణ ప్రజల సాక్షిగా ఇవాళ మీరే బయట పెట్టుకున్నారు. ఎందుకంటే ఇగోండి, ఇది బైలాస్లో మీరు చూడొచ్చు, కమిషన్ ఈజ్ ఫైనల్, వాళ్ళు ఎప్పుడు అంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు, దాంట్లో బైలాస్లోనే ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.